మహాభారతం అధ్యాయం 32. యవక్రీయుని చరిత్ర, ఫలమివ్వని తపస్సు. పాండవులు తీర్థయాత్ర పరంపరలో గంగానది ఒడ్డునున్న రైభ్యుని ఆశ్రమానికి వచ్చారు. లోమశుడు ఆ స్థలం కథను చెప్పడం ఇలా ప్రారంభించాడు. ఈ ఘట్టంలో దశరథ కుమారుడైన భరతుడు స్నానం చేశాడు. ఈ గంగా స్నానం వల్ల ఇంద్రునికి అక్రమంగా వృత్తుని చంపిన పాపం నశించింది. ఇక్కడే స్కనత్ కుమారుడు సిద్ధి పొంది బ్రహ్మైక్యం పొందాడు. దేవతలకు తల్లి అయిన అతిథి ఈ పర్వతాలపైన ఆర్ఘ్యాలు హోమాలు చేసినప్పుడు పుత్రుణ్ణి ప్రసాదించాలని కోరుకుంది. ఓ యుధిష్ఠిరా, ఈ పర్వతాన్ని అధిష్ఠించు. నిన్ను కమ్ముకున్న విషాదం అంతరించిపోతుంది. ఈ నది ప్రవాహోదకమున నీవు స్నానం చేస్తే కోపం, ఇంద్రియం, పరితాపం నశిస్తాయి. ఆ స్థలం ప్రాముఖ్యత గురించి లోమశుడు ఇంకా పొగుడుతున్నాడు. భరద్వాజ ఋషి, రైభ్య ఋషి స్నేహంగా ఉండి వారి వారి ఆశ్రమాల్లో ఉన్నారు. రైభ్యుడి కుమారులైన పరవశువు, ఆర్వవశువు వేదాంగాలు చదివి పండితులుగా ప్రసిద్ధి చెందారు. భరద్వాజుడు సర్వకాలాల్లోనూ దైవారాధనలోనే నిమగ్నుడై ఉన్నాడు. అతడికి యవక్రీయుడు అనే కుమారుడు ఉన్నాడు. బ్రాహ్మణ కుమారులైన పరవశువు, ఆర్వవశువు వారి తండ్రి రైభ్యుణ్ణి గౌరవించినట్లు తన తండ్రి భరద్వాజను గౌరవించలేదని వారిపై అసూయ చెంది యవక్రీయుడు వారిపై అసూయ చెంది ఆ బ్రాహ్మణ కుమారుల కంటే విద్య ఎక్కువగా నేర్చుకోవాలని ఈర్ష్యతో ఇంద్రుని గురించి తపస్సు చేశాడు. తన శరీరాన్ని కృశింపచేసి ఘోర తపస్సు చేయడంతో ఇంద్రుడు వారిపై దయతలిచి, ఎందుకు ఈ శరీరాన్ని కృశింపచేస్తూ తపిస్తున్నావు అని అడిగాడు. అందుకు యవక్రీయుడు, వేదాల్లో ఎవ్వరూ నేర్వనంత విద్యను నేను నేర్చుకోవాలని ఉంది. గొప్ప పండితుణ్ణి కావాలని ఉంది. ఈ నా కోరికను నెరవేర్చుకోవడానికే తపస్సు చేస్తున్నాను. వేదాలను గురువు వద్ద నేర్చుకోవడానికే చాలా కాయక్లేశాలు పడవలసి ఉంటుంది. కనుక ఆ విద్యను వరం మూలంగా ఒకే పర్యాయం పొందేటట్లు నన్ను ఆశీర్వదించు అన్నాడు. ఇంద్రుడు నవ్వి, ఓ బ్రాహ్మణుడా, నీవు తప్పు మార్గాన ఉన్నావు. నీవు ఇంటికి వెళ్ళు. ఒక గురువు వద్ద వేదాలు అభ్యసించు. తపస్సుతో విద్యను సంపాదించలేవు. దానికి చదువుకోవడమే మార్గం అని అదృశ్యమయ్యాడు. కానీ భరద్వాజుని కుమారుడు అలా ఊరుకోలేదు. అతడింకా మరింత తీవ్రతతో ఘోర తపస్సు చేయడంతో దేవతలంతా భయపడ్డారు. ఇంద్రుడు మరలా అతడి దగ్గరకు వచ్చాడు. జ్ఞానాన్ని సంపాదించడానికి తప్ప మార్గం పట్టావు. జ్ఞానాన్ని సంపాదించడానికి తప్పు మార్గం పట్టావు. జ్ఞానం పఠనం వల్లే కలుగుతుంది. మీ తండ్రి పఠించి విద్యను, జ్ఞానాన్ని సంపాదించాడు. అలాగే నీవు పొందుతావు. వెళ్ళి వేదాలను చదువు. ఇలా శరీరాన్ని శుష్కింప చేసుకోవడం మాను. రెండో మారు ఇంద్రుడు చెప్పిన వాక్యాలను కూడా లక్ష్యపెట్టక తాను కోరింది ఇవ్వనప్పుడు తనకొక్కొక్క అవయవాన్ని ఖండించుకొని హోమం చేసైనా సాధిస్తానని నిర్లక్ష్యంగా తపస్సును కొనసాగిస్తూనే ఉన్నాడు. తపశ్చర్య కాలంలో ఒక మారు గంగానదిలో స్నానం చేయడానికి యవక్రీయుడు వెళ్ళగా గంగ ఒడ్డున ఉన్న ఇసుకను
పిడికిళ్లతో కష్టపడి గంగలో వేస్తున్న ఓ ముసలి బ్రాహ్మణుణ్ణి చూశాడు. అతనితో, యవక్రీడు, వృద్ధుడా, నీవేమి చేస్తున్నావు అని అడిగాడు. ఈ నది ఒడ్డున ఓ ఆనకట్టను కడుతున్నాను. పిడికిలి తర్వాత పిడికిలితో ఇసుక వేయగా వేయగా ఒక ఇసుక గోడ ఎప్పుడు తయారు చేయగలమో అప్పుడు ప్రజలందరూ ఈ నదిని సునాయాసంగా దాటగలరు. ఇప్పుడు దీన్ని దాటడానికి ఎంత కష్టంగా ఉందో చూడు. ఇది ఉపయోగమైన పని కదా అన్నాడు. యవక్రీడు నవ్వి, నీవెంత మూఢుడివి! ఈ మహాప్రవాహానికి అడ్డుగా నీవు పడవేసే ముష్టి ఇసుక ఒక ఆనకట్టగా మారుతుందని తలుస్తున్నావా? లే, ఇంతకంటే ఉపయోగకరమైన పనిని చేయి అన్నాడు. ఆ వృద్ధుడు బ్రాహ్మణుడు అందుకొని, వేదాలు నేర్చుకోవడం గురువు వద్ద కాకుండా తపస్సుతో సాధించాలని నీవు అనుకోవడం కంటే నా తెలివి తక్కువతనం ఎక్కువ అని అన్నాడు. ఈ ముసలివాడు ఇంద్రుడిని యవక్రీడు గుర్తించాడు. ఈసారి ఇంద్రుణ్ణి బతిమాలుకొని తనకు ఎలాగైనా విద్య వచ్చే వరకు ప్రత్యేకంగా దయచేయమని వేడుకున్నాడు. ఇంద్రుడు యవక్రీడును ఆశీర్వదించి అతన్ని శాంతింపచేయడానికి ఇలా అన్నాడు. సరే, నీవు కోరుకునే వరం ఇచ్చాను. వెళ్ళి వేదాలు చదువు, నీవు విద్వాంసుడు అవుతావు అని ఇంద్రుడు అంతరార్థమయ్యాడు. యవక్రీడుని అంత్యదశ. యవక్రీడు వేదాలు చదివి విద్యావంతుడయ్యాడు. ఇంద్రుడి వరం వల్లనే తాను విద్యావంతుణ్ణి అయ్యానని మనిషి యత్నం గురు శుశ్రూష మార్గాన కాకుండా తాను విద్య నేర్చానని అహాన్ని లేని గొప్పదనాన్ని ప్రదర్శించుకుంటున్నాడు. ఇదంతా భరద్వాజమునికి భయంగా అనిపించింది. యవక్రీడు తన గర్వంతో రైభ్యుణ్ణి అవమానించడం జరిగితే తన కుమారుడికి ఆపద రాగలదని భావించాడు. కనుక తన కుమారుణ్ణి ముందుగానే జాగ్రత్తగా ఉండాలని చెప్పదలిచాడు. మూఢులకు ఎవరైనా మత్తు పదార్థాలను ద్రవ్యానికి అమ్ముతారు. అలాగే మూర్ఖులైన వారు తరచూ ఘోర తపస్సులు చేస్తుంటే దేవతలు వరాలు ఇస్తున్నారు. ఈ వరగర్వంతో తమను తాము మర్చిపోతారు. అందువల్ల మనసు కుంచితమై చివరికి వారే నశిస్తారు. ఇలా కుమారుడికి బుద్ధి చెప్తూ ఉదాహరణంగా మరో కథను చెప్పాడు. పూర్వకాలంలో బలాది అనే గొప్ప ఋషి ఉన్నాడు. అతనికి ఒక కుమారుడు పుట్టి పెరిగి పెద్దవాడై మరణించాడు. ఈ పుత్రశోకం భరించలేక పంతం పట్టి మరణం లేని కుమారుడి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. దేవతలు, ఇది మానవుడికి కాని పని, మానవుడికి మృత్యువు ఉంటుంది, మరణం చెందవలసిందే అని చెప్పారు. అందువల్ల తన ప్రార్థనను కొంచెం సంకుచితం చేసి కోరుకోమన్నారు. అప్పుడు ఆ ఋషి, అలా అయితే అల్లా చెలకెన పడుండే కొండ ఎంతకాలం ఉంటుందో అంతకాలం జీవించగల పుత్రుణ్ణి ఇవ్వు అని కోరాడు. వరం ఇచ్చారు. ఒక కుమారుడు కలిగాడు. అతని పేరు మేధావి. ఈ మేధావి పెరిగి పెద్దవాడై తనకు మృత్యువు వల్ల భయం ఎన్నడూ లేదని, కొండ ఎంతకాలం ఉంటుందో అంతకాలం తాను ఉండగలనని గర్వించి అందరి పట్ల నిర్లక్ష్య భావంతో మెలుగుతున్నాడు. ఒకనాడు గర్విష్ఠి అయిన ఈ మేధావి ధనుపాక్షుడనే ఋషి పుంగవుడి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాడు. తక్షణమే ఆ ఋషి, నీవు భస్మమవుదువుగాక అని మేధావిని శపించాడు. కానీ మేధావిపై శాపం పనిచేయలేదు. అతడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. ఆ ఋషి కొంచెం ఆశ్చర్యపడి మేధావి పుట్టిన సమయంలో అతడికి ఇచ్చిన వరాన్ని స్ఫురణకు తెచ్చుకున్నాడు. ధనుపాక్షుడు ఒక అడవి ఏనుపోతు రూపం ధరించి తన తపశ్శక్తితో కొండను ఎదుర్కొని దాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. దీంతో మేధావి పడిపోయి చనిపోయాడు. భరద్వాజుడు తన కథను ముగిస్తూ కుమారుడికి ఇలా హితవు పలికాడు. ఈ పురాణగాథ నుంచి జ్ఞానం తెచ్చుకో, గర్వంతో చెడిపోకు, నిగ్రహం నేర్చుకో.
మంచి నడవడికి పెట్టుకున్న నియమాలను మీరకు. మహానీయుడైన రైభ్యుడు పట్ల ఎప్పుడు అమర్యాదగా ప్రవర్తించకు అన్నాడు. అది వసంతకాలం. వృక్షాలు తీగలు పువ్వులతో అందంగా ఉంది. అరణ్యమంతా రంగురంగులతోనూ పక్షాల కలకలారావాలతోనూ నిండి ఉంది. భూమే మన్మధుని మంత్రశక్తికి లోబడినట్లు ఉంది. పరవశుడి భార్య ఒంటరిగా రైభ్యుడి ఆశ్రమ ఉద్యావన వనంలో విహరిస్తుంది. ఆమె అందం, ధైర్యం, పవిత్రత కలిసి ఓ దైవాంశ సంభూతురాలి మాదిరిగా కనబడుతోంది. ఆ సమయంలో యవక్రీడుడు అక్కడికి వచ్చాడు. ఆమె సౌందర్యాన్ని చూసి తన శరీరాన్ని కూడా మరచి కామాంధుడై రక్తమాంసాలు తినే క్రూర మృగంగా వ్యవహరించే ఉద్దేశం ఏర్పడింది. ఆమెను పలకరించాడు. ఆమెకు సహజ సిగ్గు, భయం, తోట్రుపాటు కలిగాయి. దీంతో యవక్రీడుడు ఆమెను సునాయాసంగా ఒక రహస్య స్థలానికి ఈడ్చుకు వెళ్ళి ఆమెపై అత్యాచారం చేశాడు. రైభ్యుడు ఇంటికి వచ్చాడు. ఏడుస్తూ ఎంత ఓదార్చినా దుఃఖాన్ని ఆపక పడి ఉన్న తన కోడలిని చూశాడు. ఆమెకు జరిగిన ఘోర అవమానం గురించి తెలుసుకున్నాడు. పట్టరాని ఆగ్రహం చెందాడు. తన తల నుంచి ఒక వెంట్రుకను పీకి మంత్రోచ్చారణ చేసి దాన్ని అగ్నిలో వేశాడు. తక్షణమే తన కోడలితో సమానం సౌందర్యం గల యువతి అగ్నిహోత్రం నుంచి బయటకు వచ్చింది. ముని మరో వెంట్రుకను పూర్వం వలనే హోమంలో వేయగా ఘోర రాక్షసుడు అగ్ని నుంచి పుట్టాడు. రైభ్యుడు వారిద్దరితో యవక్రీడుణ్ణి చంపాలని ఆజ్ఞ ఇచ్చాడు. వారిరువురు తలలు వంచి తమ కార్యంపై వెళ్ళారు. యవక్రీడు ప్రాతకాల కర్మానుష్ఠానం చేస్తుండగా స్త్రీ రూపధారిని అతని వద్దకు వెళ్ళి నవ్వుతూ అపహాస్యక్రియలు చేస్తూ అతని వద్దనున్న గంగా కలశాన్ని చేజిక్కించుకొని పోయింది. వెంటనే రాక్షసుడు బల్యంతో యవక్రీడుని పైకి ఉరికాడు. యవక్రీడు భయంతో లేచి నిలుచున్నాడు. నీటితో తాను పవిత్రుడు కాకపోతే తన మంత్రాలు పనిచేయవని తెలుసుకొని గంగా కలశం కోసం చూశాడు. అది పోయిందని తలచి చేరువనే ఉన్న జలాశయం వద్దకు పరుగు పెట్టాడు. అది ఎండి ఉంది. ఓ చిన్న నీటి ప్రవాహం దగ్గరకు పరిగెత్తాడు. అతడు దాన్ని సమీపించబోయే సమయంలో అది ఎండిపోయింది. తనకెక్కడా నీరు దొరకలేదు. భయంకర రాక్షసుడు తనను శూలం పట్టుకొని వెన్నాడుతూనే ఉన్నాడు. తన తపస్సు ప్రభావమంతా తాను చేసిన పాప కృత్యంతో నశించింది. ప్రాణరక్షణార్థం తుదకు తండ్రి అగ్నిహోత్రశాలలో దాక్కోవడానికి పరుగెత్తాడు. ఆశ్రమాన్ని కాపాడుతున్న సగం గుడ్డి అయిన కాపరి భయభ్రాంతుడై బహు తొందరతో పరుగెత్తి వస్తున్న యవక్రీడుణ్ణి గుర్తించలేక లోనికి చొరబడనీయలేదు. ఇంతలో రాక్షసుడు వచ్చి తన ఆయుధంతో యవక్రీడుణ్ణి చంపాడు. భరద్వాజుడు తన ఆశ్రమానికి వచ్చి తన కుమారుడి మృత శరీరాన్ని చూసి రైభ్యుణ్ణి అవమానించినందువల్లే కుమారుడికి చేటు కలిగిందని ఊహించాడు. అయ్యో నా బిడ్డ, నీవు గర్వం అహం వల్ల చనిపోయావు. అయ్యో నా బిడ్డ, నీవు గర్వం అహం వల్ల చనిపోయావు. ఏ బ్రాహ్మణుడు చేయని రీతిగా నీవు వేదాలు నేర్చుకోవడం తప్పు కాదా? ఈ ప్రకారం శపించడానికి కారణమయ్యేలా ఎందుకు నడుచుకున్నావు? నా ఏకైక పుత్రుణ్ణి చంపిన రైభ్యుడు తన కుమారుల్లో ఒకడినిచే చచ్చుగాక అని మిక్కిలి ఆగ్రహంతో శపించాడు. మరలా తాను సంభాషించుకొని విషాదంతో ఇలా అనుకున్నాడు. అయ్యో, పుత్రులు లేని వారే అదృష్టవంతులు. నా కుమారుణ్ణి పోగొట్టుకోవడమే గాక నా వెర్రి కోపంతో మిత్రుడైన రైభ్యుణ్ణి కూడా శపించాను. నీ జీవిత శేషం గడిపిన ప్రయోజనమేమిటి అనుకొని తన కుమారుడి అంత్యక్రియలు నిర్వహించి తాను చితిపై పడి మరణించాడు భరద్వాజుడు.
అధ్యాయం 34. వివేకం లేని చదువు వ్యర్థం. రైభ్య మహాముని శిష్యుడు బృహద్యుమ్న మహారాజు. ఈ రాజు గొప్ప యజ్ఞం తలపెట్టి తన గురువుగారితో కుమారులు పరవశుణ్ణి అర్వవశుణ్ణి యజ్ఞం నడపాల్సిందిగా కోరాడు. తండ్రి ఆజ్ఞపై కుమారులు ఇద్దరూ ఆ రాజు వద్దకు వెళ్ళారు. యజ్ఞానికి కావలసిన పరికరాలు సిద్ధమవుతుండగా పెద్దవాడైన పరవశుడికి తన భార్యను చూడాలన్న బుద్ధి పుట్టింది. రాత్రంతా నడిచి తన ఆశ్రమానికి వచ్చేసరికి ఇంకా తెల్లవారుజామున చీకటిగానే ఉంది. తన ఆశ్రమంలో ఆ చీకటిలో ఒక క్రూర జంతువు దాగి ఉండి ఎవరిపైనైనా పడి చంపడానికి కూర్చొని ఉన్నట్టు అతనికి కనబడింది. తన ఆయుధాన్ని దానిపై విసిరి చంపాడు. తర్వాత ఆ చనిపోయింది క్రూర మృగం కాదని, చర్మ వాసనలు ధరించి ఉన్న తన తండ్రి అని చూసి తెలుసుకొని ఘోర విచారగ్రస్తుడయ్యాడు. తన ఘోర పొరపాటు భరద్వాజుని శాపం వల్ల కలిగిందని ఊహించాడు. అతి శీఘ్రంగా తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి తన తమ్ముడైన అర్వవసువు దగ్గరకు వెళ్ళి జరిగిన ఘోర కృత్యమంతా అతడితో చెప్పాడు. ఇంకా తమ్ముడితో ఇలా అన్నాడు: ఈ జరిగిన చెడ్డ పని మూలంగా రాజు యజ్ఞానికి అంతరాయం కాకూడదని చెప్పాడు. నేను తెలియక చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలదని చెబుతూ ఆర్వవసువును తన తరపున ప్రాయశ్చిత్త కర్మలను చేయాలని కోరాడు. శాస్త్రాలు కూడా ఇటువంటివి తెలియక చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఉందని చెబుతున్నాయి. నేనీ పని స్వతంత్రించి చేయగలను, నీవింకా సహాయము చేయలేక యజ్ఞాన్ని నడిపించలేవు. పవిత్రుడైన అర్వవసువును సమ్మతించి ఇలా అన్నాడు: నీవు రాజు యజ్ఞాన్ని నడిపించవచ్చు. తండ్రిని అందులో బ్రాహ్మణుణ్ణి చంపిన నీ మహాపాతకం నశించడానికి గాను నేను ప్రాయశ్చిత్తం తప్పక చేస్తాను అని అంటూ ఆర్వవసు తన అన్నకు ప్రతిగా తాను ప్రాయశ్చిత్త కర్మలను చేశాడు. కర్మలు పూర్తి కాగానే తన అన్నకు యజ్ఞ నిర్వహణలో సహాయం చేయడానికి వెళ్ళాడు. పరవశు పాపాలు నశించలేదు. ప్రాయశ్చిత్త కర్మలు ఆ పాపం చేసిన వారే చేయాలి గాని ఆ పాపం చేసిన వారే చేయాలి గాని ఇతరులు చేసిన ఫలం ఇవ్వబోవు. ఈ పాప పుంజ బలంతో వరవసు హృదయమున దుర్మార్గపు పాప చింతలు పుట్టాయి. తన తమ్ముడి ముఖ తేజస్సు చూసి ఈర్ష్య చెందిన వరవసు తన తమ్ముణ్ణి గౌరవపరచాలని తలచాడు. ఒక అపవాదు అతడి మీద వేశాడు. అర్వవసు యజ్ఞశాలను ప్రవేశిస్తుండగా పరవశు రాజు వినేటట్లు ఇలా అన్నాడు: ఓ అర్వవసు, ఒక బ్రాహ్మణుడిని చంపిన పాపి, అలాంటి పాపి ఈ యజ్ఞశాలలో ఎలా ప్రవేశించగలడు? అర్వవసు ఇది కేవలం అసత్యమని కోపంతో చెప్పినా ఎవ్వరూ వాటిని వినక రాజాజ్ఞ పైన అతన్ని నీచుడిగా చూసి యజ్ఞశాల నుంచి బయటకు గెంటి వేశారు. అర్వవసు తనకేమీ తెలియదని పలుమార్లు వారందరితో మొరపెట్టుకున్నాడు. నా అన్న పరవశుడే ఈ పాపకార్యాన్ని చేసినవాడు అయినా అది గొప్ప పొరపాటే. అతడి నిమిత్తం నేను ప్రాయశ్చిత్త కర్మలు చేసి అతన్ని పాపం నుంచి రక్షించాను అని చెప్పాడు. దీంతో వినేవారికి మరింత అనుమానం పెరిగింది. తాను చేసిన ప్రాయశ్చిత్త కర్మ తన నిమిత్తం కాదనేది ఎవ్వరూ నమ్మక తాను చేసిన ఇతర పాపాలకు తోడు అమాయకుడైన అన్నకు పాపం అంటకడుతున్నాడని నిందించారు. పవిత్రుడైన అర్వవసు ఈ ప్రకారం ఘోరమైన నేరం చేసినవాడని, దీనికి తోడు అసత్యవాది అని జనులతో నిందించినందున ఈ ప్రపంచంలో న్యాయం దొరకదని నిశ్చయించి అడవులకు పోయి తపస్సు చేయడం ప్రారంభించాడు. దేవతలు దయచూపి ఆయనకు దర్శనమిచ్చి
ఓయి పవిత్రాత్ముడా, నీవు కోరుకునే వరమేమిటి అని అడిగారు. దీర్ఘాలోచన పరుడై ఉండి గొప్ప తపస్సును కూడా చేసినందున తన అన్న పాపాలు క్రూరత్వం నశించిపోవాలని ఆర్వవసు మనసులోనే కోరాడు. దేవతలు అలాగే అని వరము ఇచ్చారు. ఈ కథలో మసుడు ధర్మరాజుకు రైభ్యుడి ఆశ్రమ సమీప స్థలంలో ఇలా చెప్పాడు: ఓ పాండవులారా, ఈ నదిలో స్నానమాచరించి మీ పాపాలను, ఇంద్రియ దుర్గుణాలను పోగొట్టుకోండి. అర్వవసువు పరవసువు ఒక గొప్ప జ్ఞాని కుమారులు. తండ్రి పాదాల వద్దనే విద్యను అభ్యసించి వారు విద్వాంసులయ్యారు. కానీ చదువుకోవడం వేరు, పవిత్రులు అవ్వడం వేరు. మంచి చేయడం, చెడును పారదోలడం చేయాలంటే మంచి చెడు తారతమ్యం ఎరగాల్సి ఉంటుంది. ఈ తారతమ్య జ్ఞానం అనేది ఒకరి హృదయంలో ఇంకిపోయి తాను చేసే ప్రతి కార్యంలోనూ ఉపయోగపడుతుండాలి. అలాంటి పరిస్థితిలోనే అది పవిత్రత అవుతుంది. చదివి నేర్చినదంతా మనసులో బాగా కుక్కి దాన్ని అర్థం చేసుకున్నప్పుడు అది పవిత్రత ఇవ్వజాలదు. మనం ధరించే దుస్తులు మన శరీర భాగం ఎలా కావో అలాగే వివేకం లేని చదువు కూడా దుస్తుల్లా రంభింపకమే. అధ్యాయం 35 అష్టావక్రుడు. అడవిలో పాండవులు పవిత్ర స్థలాలు చూస్తూ తిరుగుతూ జరామరణం ఉపనిషత్తుల్లో చెప్పినట్లుగా జరామరణం మహర్షుల ఆశ్రమానికి వచ్చారు. లోమశుడు యుధిష్ఠరుడికి ఆ స్థలం చరిత్ర చెప్పాడు. గొప్ప ఋషి వేదాంత ఉపదేశకుడు ఉద్దాలకుడికి ఖగోలుడనే శిష్యుడున్నాడు. ఈ ఖగోలుడు పవిత్రుడు, గురుభక్తి కలిగినవాడే గాని బాగా చదివినవాడు మాత్రం కాదు. కనుక మిగిలిన శిష్యులందరూ ఖగోలుణ్ణి అపహాస్యం చేస్తున్నారు. ఉద్దాలకుడు మాత్రం ఖగోలుణ్ణి పవిత్రతతో చూశాడు గాని అతడి స్వల్ప చదువు పట్ల ఏమీ లక్ష్యం ఉంచలేదు. అతడు గొప్ప గుణాలు, భక్తి, మంచి నడవడిక చూసి తన కుమార్తె సుజాతను ఇచ్చి అతడికి వివాహం చేశాడు. వీరిద్దరికి ఒక కుమారుడు జన్మించాడు. బిడ్డ సాధారణంగా తల్లిదండ్రుల సహజ గుణం కలిగి ఉంటాడు. అతడు తన తల్లి సుజాత గర్భంలో ఉన్నప్పుడే వేదాలన్నీ గ్రహించాడు. తండ్రి ఖగోలుడు వేద పఠనం చేస్తుంటే తరచూ తప్పు శబ్దస్వరాలు వింటూ గర్భంలోనే ఆ తప్పులను సహించలేక చుట్టుకొని పోతున్నాడు. ఇటు అటు తిరగడం వల్ల అతడు పుట్టేసరికి శరీరం 8 వంకర్లు తిరిగింది. ఈ వంకర్ల వల్ల అతడికి అష్టావక్రుడు అనే పేరు వచ్చింది. ఖగోలుడు ఒక చెడు దినాన మిథిలా నగరపు సభాపండితుడైన వండితో మత సంబంధమైన వాగ్వాదనలో దిగి వండి చేతిలో పరాజితుడై వారిద్దరూ తొలి అంగీకారం ప్రకారం పరాజితుడైన ఖగోలుడు నీట మునిగి చనిపోవాల్సి వచ్చింది. అష్టావక్రుడు పెరుగుతూ చిన్నతనంలోనే అసామాన్య పాండిత్యాన్ని సంపాదిస్తూ 12 ఏళ్ల బాలుడయ్యేసరికి వేదాంగాలు పూర్తిగా అభ్యసించాడు. మిథిలాపతి జనకుడు ఓ గొప్ప యాగం చేస్తున్నాడని, ఆ యాగకాలంలో సభీకులైన విద్వాంసులందరూ శాస్త్రచర్చ చేస్తారని ఓ రోజు అష్టావక్రుడు విన్నాడు. తన బంధువైన శ్వేతకేతుతో కలిసి మిథిలా నగరానికి బయలుదేరాడు. యజ్ఞవాటికకు వెళ్ళే మార్గంలో జనకరాజు తన పరివారంతో ఆ మార్గానే వస్తున్నాడు. రాజుగారి నౌకర్లు ముందుగా వచ్చి పక్కకు తప్పుకోండి, రాజుగారికి మార్గం ఇవ్వండి అని అరుస్తున్నారు. అష్టావక్రుడు పక్కకు తప్పుకోకుండా రాజ నౌకర్లతో, ఓ రాజోద్యోగులారా, రాజైన ధర్మాత్ముడైన తానే పక్కకు తప్పుకొని గ్రుడ్డివారికి, అంగవైకల్యం గల వారికి, స్త్రీలకు, భారీ కాయకులకు,
వేద విధులైన బ్రాహ్మణులకు దారి ఇవ్వాలని శాస్త్రం చెప్పింది అని అన్నాడు. ఈ బ్రాహ్మణ కుర్రవాడి మాటలను జనకుడు విని ఆశ్చర్యం చెందాడు. కుర్రవాడు అన్న మాటలు న్యాయసమ్మతమని భావించి తానే పక్కకు తప్పుకొన్నాడు. ఆ బ్రాహ్మణ బాలుడు చెప్పింది నిజం. అగ్నిహోత్రం అగ్నిహోత్రమే. కొంచెమే ఉన్నా అధికంగా ఉన్నా దానికి దహించే శక్తి ఉంటుంది అని సేవకులతో చెప్పాడు. అష్టావక్రుడు శ్వేతకేతువు యాగశాలలో ప్రవేశించారు. ద్వారపాలకుడు వీరిని ఆటంకం పరిచాడు. పిల్లవాళ్ళు లోనికి వెళ్ళకూడదు, వయోవృద్ధులైన వేదాధ్యాయన సంపన్నులే లోనికి వెళ్ళాలి అని ద్వారపాలకులు అన్నారు. దీంతో అష్టావక్రుడు, మేం చిన్నపిల్లలం కాము, అనుసరించాల్సిన వ్రతాలను అనుష్ఠానాలను అన్నీ చేశాము, వేదాలు కూడా చదివాము, వేదాంత సత్యాలు బాగా తెలిసిన వారు ఒకరిని వయసుతో గాని స్వరూపంతో గాని ఎంచజాలరు అన్నాడు. దౌవారికుడు జోక్యం చేసుకుంటూ, ఆగు, నీ పనికిమాలిన ప్రేలాపన కట్టిపెట్టు. బాలుడవు, నీవెలా వేదాలు చదివావు, వేదాంతాన్ని ఎలా గ్రహించగలిగావు అన్నాడు. దీంతో అష్టావక్రుడు లోపల గుల్ల అయినా పైకి పెద్దదిగా కనిపించొచ్చు, బాగా పెరిగిన గుమ్మడి పండులా మేము కనబడలేదనా మీ అభిప్రాయం? కేవలం పాక్షికత్వం, విశాలత్వం, జ్ఞానాన్ని, అర్హతను, వయసును సూచించవు. మిక్కిలి పొడవైన ముదుసలి మూఢుడుగా రావచ్చు. నన్ను లోనికి పోనివ్వు అన్నాడు. నీవు పురాతన ఋషీశ్వరుడిలా మాట్లాడుతున్నావు, కానీ పొడవుగా లేవు, వయసు మీరిన వాడవు కావు, బయటకు పో అన్నాడు దౌవారికుడు. అష్టావక్రుడు అందుకొని, ఓయి దౌవారికా, హృదయం గొప్పతనానికి పండు వెంట్రుకలు గుర్తు కాదు. నిశ్చయంగా పెద్దవాడు ఎవరంటే వేదాంగాలు తెలిసినవాడు, వాటి తాత్పర్యాలు గ్రహించి సారం పొందినవాడే సభా పండితుడైన వందిని చూడటానికి వచ్చాను. ఈ నా కోరికను జనకరాజుకు తెలియజేయి అన్నాడు. ఆ సమయంలోనే జనకరాజు అక్కడికి వచ్చాడు. ఇది వరకు తాను చూసిన వయసుకు తగని అసమాన తెలివితేటలు గల అష్టావక్రుణ్ణి గుర్తించాడు. ఇది వరకు నా ఆస్థాన పండితుడైన వంది చాలామంది పండితులను ఓడించి అలా ఓడిపోయిన వారిని సముద్రంలో తోయించేవాడిని నీకు తెలియదా? అలా ఓడిపోయిన వారిని సముద్రంలో తోయించేవాడని నీకు తెలియదా? ఈ అంశాలు తెలిసిన తర్వాత కూడా ఆయనతో వాదన అనే భయంకరమైన వ్యాపకాన్ని కోరుతానా అని జనకరాజు అన్నాడు. అష్టావక్రుడు జోక్యం చేసుకుంటూ, తమ గొప్ప విద్వాంసుడు ఇదివరకెన్నడూ నా మాదిరిగా వేదాంగాల్లో పేరు మోసిన వారిని ఎదురించి ఉండలేదు. నిజమైన విద్వాంసులు కాని వారితోనూ హృదయులైన వారితోనూ వాదించి తాను గెలుపొందాననే అతిశయం గర్వంతో వంది ఉన్నాడు. నా తండ్రి ఈ వంది చేతిలో ఓడిపోయి నీటిలో పడి చనిపోయాడని నా తల్లి చెప్పగా విన్నాను. మా తండ్రి రుణం తీర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను వందిని నిశ్చయంగా జయించి తీరుతాను. చక్రం విరిగిన బండిలా మీ వంది కుంగిపోతాడు. ఆయనను పిలిపించండి అన్నాడు. అష్టావక్రుడు వందిని కలిశాడు. వాదనకు యుక్తమైన ఒక అంశాన్ని వారు ఏర్పరచుకొని వాదనకు ఉపక్రమించారు. ఒకరికున్న జ్ఞానమంతా రెండో వాణ్ణి ఓడించడానికి పూర్తిగా ఉపయోగిస్తున్నారు. చివరికి సభావారంతా ఏకగ్రీవంగా అష్టావక్రుడు విజయాన్ని, వంది ఓటమిని స్థిరపరిచారు. మిథిలా నగరపు సభా పండితుడైన వంది నమ్రతతో తల వంచి తన ఓటమిని అంగీకరించాడు. నిబంధన ప్రకారంలో సముద్రంలో పడి మరణించాడు. తర్వాత అతడు వరుణ లోకం వెళ్ళాడు. అప్పుడు అష్టావక్రుని తండ్రి అయిన ఖగోలుని ఆత్మ శాంతించింది.
తన కుమారుడి కీర్తిని ప్రశంసించింది. భారత గ్రంథకర్త ఖగోలుడు చెప్పినట్లు ఈ దిగువ వాక్యాలను చెప్పి మనకందరికీ తద్వారా ఉపదేశం ఇస్తున్నాడు. కుమారుడు తండ్రిలా ఉండాల్సిన అవసరం లేదు. శారీరకంగా బలహీనుడైన తండ్రి బలవంతుడైన కుమారుణ్ణి కలిగి ఉండొచ్చు. అజ్ఞాని అయిన తండ్రి విద్వాంసుడైన కుమారుణ్ణి కలిగి ఉండొచ్చు. ఒకరి రూపాన్ని బట్టి, వయసును బట్టి అతని గొప్పదనాన్ని చెప్పడం పొరపాటు. బయటకు కనిపించేవి మనల్ని వంచన చేస్తాయి అన్నాడు. దీనివల్ల గొప్ప విద్వాంసుడు కాకపోయినా ఖగోలుడు సామాన్య ప్రపంచ జ్ఞానం కలవాడని చెప్పవచ్చు. జై శ్రీకృష్ణ. మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం.